ఐటీ రాజధాని బెంగళూరులోని భారీ అద్దెలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఓ 4 BHK ఫ్లాట్ అద్దె డిపాజిట్ 23 లక్షలు అని పేర్కొనడం సోషల్ మీడియాలో చర్చకు తావిచ్చింది. 4500 చదరపు గజాల ఫ్లాట్ అద్దెకు ఉందని, నెలవారీ అద్దె 2.3 లక్షలు కాగా సెక్యూరిటీ డిపాజిట్ కింద 23 లక్షలు చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేసి కామెంట్స్ పెట్టారు. బెంగళూరు ఇంటి యజమానుల దురాశకు ఇది నిదర్శనమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ఇంటి యజమానులు ప్రపంచంలోనే అత్యంత దురాశపరులు. 23 లక్షల డిపాజిట్ చాలా దారుణమని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ప్రపంచ నగరాలైన న్యూయార్క్ సిటీ, టొరంటో, లండన్, దుబాయ్లలో కూడా డిపాజిట్లు 1 లేదా 2 నెలల అద్దె ఉంటుందని, లేదా వార్షిక అద్దెలో 5% నుంచి 10% మాత్రమే ఉంటుందని, కానీ బెంగళూరులో ఏకంగా 10 నెలల నుంచి ఏడాది అద్దెను డిపాజిట్ రూపంలో వసూలు చేయడం ఘోరమని పేర్కొన్నారు. విశ్వసనీయ అద్దె సంస్కృతి అనేది తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి అని విశ్లేషించారు. ముఖ్యంగా అద్దెదారులకు అనుకూలమైన నిబంధనలు లేకపోవటం వల్ల ఇలాంటి డిమాండ్లు ఉన్నాయని వివరించారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతుండటం కూడా ఇందుకు ఓ కారణమని మరొకరు పోస్ట్ చేశారు. వాస్తవానికి బెంగళూరులో 10 నుంచి 12 నెలల అద్దె డిపాజిట్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ విషయంలో ఇక్కడ ఎలాంటి నియంత్రణ లేకపోవడం అద్దెదారులకు భారంగా పరిణమించింది. ముంబై, ఢిల్లీలో సైతం అద్దె డిపాజిట్లు 2 లేదా 3 నెలలను మించి ఉండవు. కానీ బెంగళూరులో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రీమియం, లగ్జరీ విభాగాలలో అధిక అద్దె డిపాజిట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉత్తర బెంగళూరు నంది హిల్స్ సమీపంలోని ప్రెస్టీజ్ గోల్ఫ్ షైర్లో ఒక విల్లా అద్దె 4 లక్షలు కాగా 20 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించారు. అంటే 5 నెలల అద్దె అన్నమాట. కానీ ప్రస్తుత వ్యవహారంలో అద్దె 2.3 లక్షలు కాగా 5 నెలల అద్దె అంటే 11.5 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకోవాలి. కానీ అంతకు రెట్టింపు మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరో వ్యవహారంలో 2200 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కు 1,00,000 నెలవారీ అద్దెతో 8 లక్షల డిపాజిట్ ఇవ్వాలని యజమాని కోరారు. అయితే ఈ విషయంలో ఇంటి యజమానులతో చర్చిస్తే అద్దె డిపాజిట్ తగ్గించే అవకాశం ఉందని స్థానిక ఏజెంట్లు చెబుతున్నారు. వాస్తవానికి కేంద్రం 2021 జూన్లో మోడల్ టెనెన్సీ చట్టాన్ని ఆమోదించింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు 2 నెలల అద్దెను మాత్రమే డిపాజిట్ గా తీసుకోవాలని ఇందులో పేర్కొన్నారు. అయితే దీనిని కర్ణాటక అమలు చేయలేదు. దీనివల్ల యజమానులు భారీగా డిపాజిట్లు కోరుతున్నారు.